కూడి వచ్చిన మీ అందరికీ నా వందనం చెల్లించుకుంటున్నాను. మరి మేము 25 సంవత్సరాలు మట్టి దేవుళ్ళలోనికి ఉన్నామండి. మరియు దేవుల్లో మేము అన్ని కుటుంబంలో ఉన్నాం. మాది అసలు బొమ్ముడి గ్రామము. మేము ట్రాక్టర్ కొనుక్కుని నేలద్రపర గ్రామం వచ్చామండి. వచ్చిన తర్వాత ఒక సంవత్సరం బాగానే ఉంది. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి మరి ఇల్లు కాలిపోవడం, మరి నాకు 2 ఆడబిడ్డలు, ఒక మగ పిల్లడండి. మరి ఇల్లు కాలిపోవడం, మరి సాతాను ఎంతగానో మమ్మల్ని గొడవలేక మరి సాతాను అగ్ని రూపంలో ఇంట్లో ప్రవేశించి పెద్ద అందులోనే లగ్నమైపోయింది. మరి ఎంతగానో సాతాను మరి నరసింహ రూపం వల్లే నా మీదకి వచ్చేది. మరి నన్నేమీ చేయలేక నా బిడ్డల మీద పడేది. దేవుడా నీవే ఉన్నావు నాయనని యోగు వల్లే మరి పాదాలు విడకోకుండా దేవుడి పాదాలు పట్టుకుని నేను ప్రాధేయపడేదాన్ని. నా భర్త రక్షణ తీసుకున్నాడండి. లోకంలోనే ఉండేవాడు, తాగేసేవాడు, తినేసేవాడు. మరి నన్ను కూడా ప్రార్థనకి వెళ్ళొద్దని తిట్టేవాడు. అని మరి నరకం బిడ్డ కూడా మరి కొడుకు తండ్రిని బట్టి నా కొడుకు కూడా ఎంతగానో తాగుడికి బానిస అయిపోయి ఇద్దరు కూడా అసలు కుటుంబంలో శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. నరకం ఒక శరలాగా అయిపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు పాదాలు పట్టుకుని ఎప్పటికైనా ఇశ్రాయేలు ప్రజలు మొరలు విన్న దేవుడు నా మొరలు కూడా వింటాడు, నా బిడ్డను మారుతాడు, నా భర్తను మారుతాడని దేవుళ్ళో నేను సాగుతూ ఉండేదని. అలాంటప్పుడు ఒకసారి ఈ బిడ్డ బిడ్డ మీద చాలా ప్రయోగం చేసిందండి. ఒకసారి తనే మరి గొట్టం చూసి తీసుకుని తల బద్దలు కొట్టించాను, మరి బద్దలు కొట్టేసుకున్నాడు. మేము లేము, ఎవరో చెప్పవచ్చు, మేము ఎవరో మరి ఒక తీసుకున్నామండి. ఒకసారి మందు తాగేశాడండి. ఎవరు ఏం అనుకోకుండానే ఆ బిడ్డ అలాగా అయిపోతాం. బిడ్డని ఎంతగానో మరి మరి చంపేయాలని చూసి నా బిడ్డ మీద ఉండేదండి. అయినా కూడా నేను ప్రార్థన చేసుకుని అలాగే ఉండేదండి. మరి లాస్ట్లోని ఎంతో మరి ఎన్నో బాధలు, నరకం, డబ్బులు ఉండే కాదు. మరి అన్నీ పోయినాయి. ట్రాక్టర్ పోయింది, మా అమ్మగారు ఎకరం పొలం ఇచ్చారు, అది పోయింది. మా అత్తగారు ఒక అరెకరం పొలం ఇచ్చారు, అది పోయింది. మరి మా అమ్మగారు ఇల్లు ఇచ్చారు, అది పోయింది. మా అత్తూరు ఇల్లు ఇచ్చారు, అది పోయింది. అన్నీ పోయినప్పటికీ కూడా దేవుడిని నేను మరి మరి అలా ఉండేవాళ్ళమండి. మరి అయినప్పటికీ బిడ్డకి చాలా మరి ఎంతగానో మరి బిడ్డ మరి నీరసపడిపోయాడు. అసలు ఏంటో తెలిసేది కాదు. ఊపిరితిత్తులు నిమ్మొచ్చినాయి అన్నారు. బిడ్డపై పెళ్లి చేసిన 2 ఆడపిల్లలు. మరి ఈ బిడ్డకి మరి ఏమైంది కూడా తెలియలేదు మాకు. మరి అలాగే ఉంటుండగా మరి 10 సంవత్సరాల నుంచి పడుతున్నామండి మరి బాధలన్నీ కూడా. అయినా కూడా నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, దేవునికి ప్రార్థన చేసుకునేదాన్ని, ఇళ్ళో సంఘానికి వెళ్ళేదాన్ని. మరి ఇక్కడికి నేలద్రపర గ్రామం నుంచి కొంతమంది చాలా మంది వస్తున్నారండి, మాకు తెలీదు. మరి అందులో ఒక ఆవిడ నాకు బాగా చెప్పిందండి. మరి ఇల్లమ్మ తీసుకెళ్ళి పిల్లోడు చాలా నీరసపడి బాగా నీరసమైపోయాడండి. ఇక చనిపోయే స్థితిలోకి వచ్చేసాడు. మరి బిడ్డను అక్కడ తీసుకెళ్ళి అయ్యగారు మరి అసలు నేను ఎక్కడా కూడా చూడలేదు. అంత యథార్థమైన అంత మరి దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఒక్కసారి నా మాటని ఒక్కసారి నాకు గట్టిగా చెప్పడం జరిగిందండి. సర్లే నాయన నీ చిత్తమైతే నడిపించాలని ప్రార్థన చేసుకున్నాము. మరి బిడ్డను తీసుకుని మరి ఫస్ట్ వారం వచ్చామండి. వచ్చిన తర్వాత మరి అయ్యగారు ప్రార్థన చేసి మా 4 శక్తులు బిడ్డను పీడిస్తున్నాయి, మరి 21 వారం రమ్మని చెప్పారు. అలాగే వస్తామని చెప్పామండి. మరి 2వ వారం వచ్చేటప్పటికి మాకు ఇది 12వ వారం అండి. దేవుడు 12 వారాలు 12 కార్యాలు చేశాడు. మా గొప్ప దేవుడు చేసిన కార్యం నేను ఇవన్నీ వివరించినట్టు కూడా సరిపోలేదండి. సన్నిధిలోకి వచ్చాక ఇంత గొప్ప కార్యం నేను చూస్తాను, ఇంత గొప్ప ఫలితం వస్తుంది నేను అనుకోలేదండి. బిడ్డ బాగుపట్టు సాలనుకుని వచ్చామండి. అలాంటప్పుడు నా కుమార్తెకి వివాహం చేశాను. మరి 2 కాసులు బంగారం పెడదామని ఒప్పుకున్నా, పెట్టలేక నేను 3 కాసులు తాడిచ్చేసాను. ఇక్కడికి వచ్చిన 2వ వారమే ఆ బిడ్డ గౌరవించి అమ్మ నీ తాడు నువ్వు పట్టుకెళ్ళిపో, నాకు 2 కాసులు తాడు చాలందండి. ఆ బిడ్డకి ఇచ్చి నేను బంగారం తాడు తెచ్చుకున్నాను 2వ వారం వచ్చేటప్పటికి. మరి ఎప్పటి నుంచో పారి కూడా కట్టుకోవాలనుకుంటున్నాం, కట్టలేకపోయాము. చుట్టూరు కట్టంగా ఒక పక్క ఉండిపోయింది. మరి ఆ పారి కూడా కట్టుకున్నాము, గేటు పెట్టుకున్నాము. మరి ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పుడు మరి 6 లక్షల రూపాయలు పెట్టి మాకు తాడు ఇచ్చాడండి దేవుడు. మరి తెలియని రీతిగా వచ్చాము నాయన. మరి అయ్యగారు మరి మందిరానికి డబ్బులు ఇమ్మన్నప్పుడు లేక అప్పుడు లేములోని ఏమి రూపాయి డబ్బులు ఉండే కదండి. అసలు ఈ 12 నెలలు ఏంటి అసలు మేము ముగ్గురు ఇంటికాడ కూర్చున్న సమృద్ధి కలిగే దేవుడు ఇచ్చాడండి మాకు. ఏంటి మరి అయ్యగారు మరి లేక ఒక 20 రూపాయలు ఇచ్చామండి మందిరానికి. దేవుడి చిత్తం అయితే మరి ఆసక్తి మేము ఇంకా ఇస్తాము. మరి వాహనము మరి ట్రాక్టర్ మరి మా తక్కువ బండి కూడా ఇచ్చారు మాకు. మరి
మరి దేవుడి పని ఉంటే చెప్తే మేము చేస్తామని మేము మనం చేసుకుంటున్నాము. మరి ఇలా మా పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలు మరుగులేని మేలు చేశారు. ఇంకా 9 వారాలు ఉన్నాయి. ఈ 12 వారాలు కూడా మాలో దేవుడు గొప్ప కార్యం చేసి మమ్మల్ని గొప్పగా నిలబెట్టి నా బిడ్డని 4 శక్తుల నుంచి విడిపించి మా మాట మా మీద కలబడిపోయాడు. మా మీద కలబడిపోయి చంపేతాననేవాడు. అలాంటోడు మా మాటకు లోబడి మాలో ఉండి మా వెంటే ఉండి ఇప్పుడు మరి మేము చెప్పినట్టు దేవుని మాట వింటున్నాడు. మరి సాక్ష్యం అద్భుతాలు తన కుమారుడికి విడుదల రాబోతున్న ఇంకా అద్భుతాలు జరుగును గాక.